మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నీట్ స్టూడెంట్స్ సంబంధించి బీడీఎస్లో 63 సీట్స్ మిగిలాయి. ఆ 63 సీట్స్ గురించి నేను ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్, ఫ్రెష్గా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని ఒక వీడియో చేశాను. ఇప్పుడు ఏంటి అంటే ఏ కాలేజీలో ఎన్ని మిగిలాయి కేటగిరీ వైజ్గా. సార్ ఇప్పుడు నేను బీసీ సార్, నాకు వస్తుందా రాదా, నాకు ముందే నా దాంట్లో సీట్లు ఉన్నాయా లేవా, నేను ఎస్సీ నా ఈ కాలేజీలో సీట్ ఉందా లేదా, నేను ఎస్సీ స్టూడెంట్ని బట్ నాకు ఈ కాలేజీలో సీట్ ఉంటేనే నేను ఇంట్రెస్ట్ చూపిస్తాను, లేకుంటే నేను లాంగ్ టర్మ్ కంటిన్యూ చేస్తా అని అనుకుంటారు కదా, వాళ్ళ కోసం చాలా యూజ్ అవుతుంది. సీట్ మ్యాట్రిక్స్ కేటగిరీ వైజ్గా, కాలేజ్ వైజ్గా వెరీ క్లియర్గా గర్ల్స్కి ఎన్ని ఉన్నాయి, జనరల్ ఎన్ని ఉందో నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మనకు ఆల్రెడీ వెబ్సైట్లు ఇచ్చారు. బీడీఎస్ కన్వీనర్ కోటా 2025-26 సీట్ మ్యాట్రిక్స్ ఫర్ స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ అని ఇచ్చారు. మీరు దీన్ని క్లిక్ చేస్తే మీకు సీట్ మ్యాట్రిక్స్ అనేది వచ్చేస్తుంది. ఇక్కడ ఒక్క నిమిషం, ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ అనేది ఇలా క్లియర్గా వస్తుంది. దీనికంటే ముందు మీకు ఏం చేస్తున్నా అంటే అసలు ఏ కాలేజీలు ఎన్ని ఉన్నాయో నేను ఇంతకుముందుకు ఒక ఫుల్ వీడియో కూడా చేశాను వెబ్ ఆప్షన్స్ గురించి. ఖచ్చితంగా మీరు అది ఒకసారి చూడండి, మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అవుతాయి. ఇప్పుడు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి ఇక్కడ? అనిల్ నీరుకొండల ఏయూ రీజియన్లో 4, ఓకే, కేర్ ఇన్స్టిట్యూట్ 2, డాక్టర్ సుధా నాగేశ్వరరావు 1, గీతం డెంటల్ కాలేజ్ 2, కిమ్స్ డెంటల్ కాలేజ్ 3, లెనోరా ఇన్స్టిట్యూట్ 8, సిబార్ ఇన్స్టిట్యూట్ డెంటల్ 1, శ్రీ సాయి డెంటల్ కాలేజ్ 15, సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ 2, నిమ్రా ఇన్స్టిట్యూట్ 5, ఎస్వి రీజియన్లో సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ 11, పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ 2, నారాయణ డెంటల్ కాలేజ్ 7. ఇది తెలుసు. అయితే సార్ ఇప్పుడు 2 ఉన్నాయి కదా, ఏ కేటగిరీలు ఉన్నాయి అవి? బీసీ ఉందా, ఎస్సీ ఉందా, ఎస్టీ ఉందా? నేను గీతం డెంటల్ కాలేజ్ వస్తేనే జాయిన్ అవుతా, లేకపోతే జాయిన్ అవ్వను అని అనుకుంటే దాని గురించి ఇన్ఫర్మేషన్ మీకు సీట్ మ్యాట్రిక్స్లో ఇచ్చారనమాట. వెరీ క్లియర్గా కాలేజ్ వైజ్, కేటగిరీ వైజ్గా ఇచ్చారు. ఒకసారి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇది ఏఈ రీజియన్ వాళ్ళకి, ఇది ఎస్వి రీజియన్ వాళ్ళకి సీట్ మ్యాట్రిక్స్ ఇలా ఇచ్చారు చూడండి. అడ్మిషన్స్ ఇంటూ బీడీఎస్ కోర్స్ అండర్ ది కాంపిటెంట్ అథారిటీ కోటా, ఇది స్పెషల్ స్ట్రే వేకెన్సీ రౌండ్ కేటగిరీ ఏ అనమాట ఇది, ఓకేనా. సో ఇప్పుడు ఫస్ట్ అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ డెంటల్ కాలేజ్, దీంట్లో లోకల్ ఏపీ అన్రిజర్వ్డ్ దాంట్లో ఎక్కడున్నాయి అంటే ఒక్కటే ఒక్క సీట్ ఉంది. ఇది బీసీఈలా ఏది జనరల్ ఉంది, ఒకటి బీసీఈ జనరల్ ఉంది. ఎక్కడ? అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ విశాఖపట్నంలో ఏపీ అన్రిజర్వ్డ్ కోటాల ఒక్క సీట్ ఉంది. బీసీఈలో జనరల్ అంటే బాయ్ రావచ్చు, గర్ల్ రావచ్చు. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అదే అనిల్ నీరుకొండ ఇన్స్టిట్యూట్ డెంటల్ సైన్సెస్ విశాఖపట్నంలో ఇంకా ఎన్ని ఉన్నాయి అని అంటే బీసీసీల జనరల్ ఒకటి ఉంది, బీసీసీ జనరల్ ఒకటి ఉంది. ఇది ఏయూ రీజియన్. బీసీసీ జనరల్ అంటే బాయ్ రావచ్చు, గర్ల్ రావచ్చు. నెక్స్ట్ ఎస్సీ 2లో 1 ఉంది జనరల్, ఎస్సీ 3 జనరల్లో 1 ఉంది. అంటే ఎస్సీ 2కి 1, ఎస్సీ 3కి 1 ఉంది. అండ్ బీసీసీ జనరల్ 1 ఉంది. బాయ్ అని రావచ్చు, గర్ల్ అని రావచ్చు. అంటే మొత్తం 3 ఉన్నాయి అనమాట. ఏది? ఏయూ రీజియన్లో. కేర్ డెంటల్ కాలేజ్ గుంటూరులో ఇక్కడ బీసీబీ జనరల్లో 1 ఉంది, ఎస్సీ 2 జనరల్లో 1 ఉంది, ఎస్సీ 2 జనరల్లో 1 ఉంది. నెక్స్ట్ కేర్ అయిపోయింది కదా. నెక్స్ట్ సికేఎస్ తేజ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ దాంట్లో ఇది ఎన్సీసీ ఓసీ ఎన్సీసీ జనరల్లో 1 ఉంది, బీసీఏ జనరల్ 1 ఉంది, బీసీబీ ఫీమేల్ 1 ఉంది, అండ్ బీసీడి జనరల్ 2 ఉన్నాయి, ఎస్సీ 1 ఫీమేల్ అంటే గర్ల్స్ 1 ఉంది, అండ్ ఎస్సీ 2 జనరల్లో 2 ఉన్నాయి, ఎస్సీ 3 జనరల్లో 2 ఉన్నాయి, ఎస్టీ జనరల్లో ఇది పిహెచ్, ఇది ఎస్టీలో పిహెచ్, అది పిహెచ్లో జనరల్లో 1 ఉంది. సో వెరీ సారీ ఎస్టీ జనరల్లో ఉంది 1, నాట్ పిహెచ్లు లేవు, ఎస్టీ జనరల్లో 1 ఉంది. సో ఇలా గీతం డెంటల్ కాలేజ్లో మనకు 2 ఉన్నాయి. ఒకటేమో ఇదేది స్పెషల్ గౌడ్స్ అని ఉంటుంది కదా మనకు, దాంట్లో ఓసీ ఎస్జీలో 1 ఉంది. అండ్ నెక్స్ట్ స్కౌట్స్ అండ్ గార్డ్స్, ఇది స్కౌట్స్ అండ్ ఎస్జీలో, ఓకే, గీతంలో స్కౌట్స్ అండ్ గార్డ్స్ ఉంటుంది కదా, దాంట్లో 1 ఉంది. నెక్స్ట్ ఎస్సీ 3లో 1 ఉంది, ఎస్సీ 3 జనరల్లో 1 ఉంది. నెక్స్ట్ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో ఒక్కటే ఒక సీట్ ఉంది, అది ఎస్సీ 3 జనరల్ ఉంది. నెక్స్ట్ పుల్లారెడ్డి డెంటల్ ఇది ఏపీ అన్రిజర్వ్డ్. పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో ఎస్వి రీజియన్లో ఒక్కటే ఒకటి ఉంది, అది బీసీఈ జనరల్లో 1 ఉంది, బీసీఈ జనరల్ 1. నెక్స్ట్ కిమ్స్ డెంటల్ కాలేజ్లో ఏపీ అన్రిజర్వ్డ్ కోటా కింద ఒక సీట్ ఉంది, అది ఎస్సీ 2 జనరల్లో ఒకటి ఉంది. నెక్స్ట్ కిమ్స్ డెంటల్ కాలేజ్లోనే ఏయూ రీజియన్లో వచ్చేసరికి ఎస్టీ ఫీమేల్లో ఒకటి ఉంది,
పిహెచ్ ఉంది, పిహెచ్ జనరల్లో 1 ఉంది, పిహెచ్ అది. నెక్స్ట్ కిమ్స్ డెంటల్ కాలేజ్ హాస్పిటల్ ఏయూ రీజియన్లో, ఏయూ రీజియన్ అయిపోయింది కదా, ఇది ఏయూ రీజియన్ అయిపోయింది. నెక్స్ట్ లెనోరా ఇన్స్టిట్యూట్ డెంటల్ కాలేజ్లో ఏముంది, ఏపీ అన్రిజర్వ్డ్ దాంట్లో ఇక్కడ ఏంది బీసీడీలో జనరల్ 1 ఉంది, ఒక సీట్ బీసీడీ జనరల్ 1 ఉంది. నెక్స్ట్ లెనోరా ఇన్స్టిట్యూట్ డెంటల్ కాలేజ్ ఏయూ రీజియన్ అనమాట. ఇదేంటి అంటే ఓసీ నార్మల్ ఓసీ జనరల్లో 1 ఉంది, అండ్ బీసీఏ ఫీమేల్ 2 ఉన్నాయి. నెక్స్ట్ బీసీడీ జనరల్ 1 ఉంది. నెక్స్ట్ SC2 జనరల్ 1 ఉంది, SC3 ఫీమేల్ 1 ఉంది, ST ఫీమేల్ 1 ఉంది. నెక్స్ట్ నారాయణ డెంటల్ కాలేజ్ ఇది ఎస్వి రీజియన్లో బీసీబీ జనరల్లో 3 ఉన్నాయి. జనరల్ అంటే మనకు బాయ్స్ రావచ్చు, గర్ల్స్ రావచ్చు, ఎవరైనా రావచ్చు. నెక్స్ట్ SC2 ఫీమేల్ 1 ఉంది, జనరల్లో 1 ఉంది, SC3 ఫీమేల్లో 1 ఉంది, అండ్ ST జనరల్లో 1 ఉంది సీటు. నెక్స్ట్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఏపీ అన్రిజర్వ్డ్ దగ్గరకు వచ్చేసరికి 2 ఉన్నాయి. అదేంటి అంటే మైనారిటీలు ఉన్నాయి డైరెక్ట్ 2. ఈ నిమ్రా ఇన్స్టిట్యూట్ అంటే మైనారిటీ కదా, అది మైనారిటీలో 2 ఉన్నాయి. నెక్స్ట్ నిమ్రా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఇది ఏయూ రీజియన్, ఫస్ట్ ఏమో ఏపీ అన్రిజర్వ్డ్. నెక్స్ట్ ఏయూ రీజియన్లో 3 సీట్లు ఉన్నాయి, మైనారిటీలో 3 సీట్లు, జనరల్ 3 సీట్లు ఉన్నాయి. నెక్స్ట్ సిబార్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్స్ ఇది ఏయూ రీజియన్లో ఒక సీట్ ఉంది, అది ST జనరల్లో 1 సీట్ ఉంది సిబార్. నెక్స్ట్ సెయింట్ జోసెఫ్ డెంటల్ కాలేజ్ ఏలూరులో 1 సీట్ ఉంది, ఇది ఎక్కడ అంటే బీసీడీ జనరల్ 1 ఉంది. నెక్స్ట్ SC3 జనరల్ 1 ఉంది, అంతే. ఇది సెయింట్ జోసెఫ్ సిబార్ అది. సెయింట్ జోసెఫ్ వచ్చేసి బీసీడీ జనరల్ 1 ఉంది, అండ్ SC3 జనరల్ 1 ఉంది. ఏది సెయింట్ జోసెఫ్. నెక్స్ట్ సుధా నాగేశ్వరరావు, ఇక్కడ సుధా నాగేశ్వరరావుది ఎక్కడుందంటే ఒక సీట్ ఉంది, అది ST జనరల్లో 1 సీట్ ఉంది, ST జనరల్లో. నెక్స్ట్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శ్రీకాకుళంలో ఇది ఓసీ జనరల్ 1 ఉంది, అండ్ నెక్స్ట్ BCD జనరల్ 1 ఉంది, SC2 జనరల్ 1 ఉంది, అండ్ ST జనరల్ 1 ఉంది. నెక్స్ట్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్ ఫస్ట్ ఏమో ఏపీ అన్రిజర్వ్డ్, నెక్స్ట్ ఏమో ఏయూ రీజియన్ BCA జనరల్లో 3 ఉన్నాయి, BCB జనరల్లో 2 ఉన్నాయి, అండ్ BCC ఫీమేల్ 1 ఉంది, BCC ఫీమేల్ 1 జనరల్ 1 ఉంది, అండ్ BCD జనరల్లో 4 ఉన్నాయి, BCD జనరల్లో 4 ఉన్నాయి. అంటే ఈ లాస్ట్ శ్రీ సాయి డెంటల్ కాలేజ్లో ఎన్ని ఉన్నాయంటే 4, 2, 6, 8, 11 ఉన్నాయి, ఇంతకుముందు చూపించినట్లు. సో ఇవ్వండి. అంటే ఇది ఎంత డీటెయిల్గా ఎందుకు చెప్పాను అంటే కొద్దిమంది కామెంట్ చేస్తున్నారు, సార్ నా రిజర్వేషన్లో నాకు సీట్ ఉందా, వస్తుందా, రాదా, నాకు మార్క్స్ తక్కువ ఉన్నాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతున్నారు. వాళ్ళ క్లారిటీ కోసం అనమాట, ఒక ఐడియా కోసం, ఇక్కడ ఈ కేటగిరీలో సీట్స్ ఉన్నాయి అని చెప్పడానికి కోసం మీకు ఒక ఐడియా వస్తుంది. సో ఇది చూసుకోండి, BDS కన్వీనర్ కోటాల సీట్ వస్తే మేము జాయిన్ అవుతాము అని అనుకుంటే వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి, మీకు నచ్చిన కాలేజెస్ ఫస్ట్ పెట్టండి, ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అవుతామంటే అన్నీ పెట్టండి. లేదు సార్ ఈ పర్టికులర్ కాలేజ్ వస్తేనే జాయిన్ అవుతాము అనుకుంటే అవి మాత్రమే పెట్టి ఒకసారి ప్రయత్నించండి, ఖచ్చితంగా సీట్ వస్తుంది. ఎందుకంటే చాలామంది లాంగ్ టర్మ్ ప్రిపేర్ అవుతున్నారు, ఎందుకంటే ఆల్రెడీ 2 లాంగ్ టర్మ్స్ తీసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఇంకొక 5-6 మంత్స్లో ఆల్రెడీ డిసెంబర్ అయిపోయింది, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే 4 మంత్స్ తర్వాత ఎగ్జామ్ వస్తుంది. మే 3కి ఎగ్జామ్ ఉంది, సండే. దాని స్కెడ్యూల్ కూడా ఇచ్చారు, సిలబస్ కూడా ఇచ్చారు, స్కెడ్యూల్ కూడా వస్తుంది. సో 4 మంత్స్ కష్టపడి చూద్దాం MBBS వస్తుందేమో అనుకొని చెప్పేసి చాలామంది లాంగ్ టర్మ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి ప్రిపేర్ అవుతున్నారు. లేదు నాకు BDS వచ్చినా జాయిన్ అవుతా నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పెట్టండి. మీ మార్క్స్ తక్కువ ఉన్నా సరే పాసిబిలిటీ ఉండొచ్చు, లేదు ఓకేనా. అంతేగాని ఇక 150 మార్కులున్నా 200 మార్కులున్నా మీకు సీట్ వస్తుంది 100% అని అయితే చెప్పలేను. ఎవ్వరు లేకుంటే 200 మార్కులున్నా వస్తుంది, 190 మార్కులున్నా వస్తుందని చెప్తున్నా. ఎవరు కాంపిటీషన్లో లేకుండా మీరు మాత్రమే ఉంటే ఓకేనా. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జాగ్రత్తగా అప్లై చేసుకోండి. మాకు BDS సీట్ కావాలనుకుంటే యూజ్ చేసుకోండి, వద్దు మేము లాంగ్ టర్మ్కి వెళ్తామంటే అది మీ ఇష్టము. సో ఇది చూసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ ఉన్నా, ఇన్ఫర్మేషన్ ఉన్నా ఇమ్మీడియట్గా ఆ వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మన ఛానల్ని లైక్ చేయండి, మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది వీడియోకి. అండ్ కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ది వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.